హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇన్ పాండిచ్చేరి. పాప అయితే మార్నింగ్ 7కే లేచింది. సో నేను కూడా తనతో పాటు లేవాల్సిందే, తప్పదు. మా వాళ్ళైతే ఇంకా చక్కగా పడుకున్నారనమాట, మంచి రెస్ట్ తీసుకుంటున్నారు. సో వెదర్ చూడండి అసలు ఎంత బాగుందో, చాలా నచ్చింది నాకైతే. అండ్ దాని తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ హోటల్లోనే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్. నవ్వుకున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ చూసి. ఏంటి అంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఇచ్చాడనమాట. ఇదేంటి పేషెంట్స్కి ఇచ్చినట్టు ఇచ్చాడని మంచిగా నవ్వుకున్నాము, చాలా జోకులు వేసుకున్నాము. ఓకే ఓకే ఉంది టేస్ట్ మాత్రం, బట్ గుడ్ అనమాట. నాట్ బ్యాడ్, నాట్ గుడ్ అలా అనమాట. సో మేము వచ్చేసింది ఆరోవిల్లే అనమాట. ఇది వచ్చేసి ఒక టౌన్. ఆ టౌన్ మధ్యలో మెటాలిక్ స్పియర్, గోల్డ్ మెటాలిక్ స్పియర్ షేప్లో ఉంటుందన్నమాట. అది వచ్చేసి మాతృ మందిర్. ఆరోవిల్లా అనేది ఎవరికి సంబంధించింది కాదు, ఇది హ్యుమానిటీకి సంబంధించింది. ఇదేంటంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఉండాలంటే, స్పెండ్ చేయాలంటే లీనమైపోవాలి భక్తిలో అని అంటారు కదా, అలా అనమాట. అండ్ ఇది వచ్చేసి పీస్ ఏరియా, చాలా సైలెంట్గా ఉంటుందంట లోపలైతే. సో అలా వెళ్ళాము. అండ్ అక్కడికి చాలా డిస్టెన్స్ ఉంటుందన్నమాట వెళ్ళాలంటే. సో ఓల్డ్ పీపుల్కి, ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే బస్సు కూడా ప్రొవైడ్ చేస్తారు. మా వాళ్ళైతే నడుచుకుంటూ వచ్చారు. నేను మా తోటికోడలు ఇద్దరు పిల్లల్ని తీసుకొని బస్సులో అయితే వెళ్ళామన్నమాట. అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మేము వచ్చేసాము ప్యారడైజ్ బీచ్కి. బీచ్ మాత్రం చాలా నీట్గా ఉందన్నమాట, భలే అనిపించింది. నేనైతే ఎక్కువగా తడవలేదు. మా హస్బెండే పిల్లలిద్దరిని ఆడిపించాడనమాట. ఎందుకంటే పాప ఉంది, మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ కూడా క్యారీ చేయాలి కదా నేను చెప్పి నేను ఎక్కువ తడవలేదనమాట. సో అక్కడైతే మంచిగా ఎంజాయ్ చేసాము, చక్కగా వీడియోస్, ఫొటోస్ అలా చాలా తీసుకున్నాం అనమాట. అండ్ తర్వాత రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ రాక్ బీచ్కి వెళ్ళి కాసేపు అలా స్పెండ్ చేసాము. టైం ఉంది కదా కాసేపు తిరుగుదామని చెప్పి అలా వెళ్ళామన్నమాట. ఫుడ్ కూడా చిన్నగా ఎక్స్ప్లోర్ చేసాము కొంచెము. అండ్ ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ నా వీడియోస్ ఇలా చూస్తున్న, సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. And also please don't forget to subscribe to my channel. Thank you for watching till the end. Bye bye. See you in the next video.